వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరు పడదు. ఈ కక్ష ఇప్పటిది కాదు, ఎప్పటికీ అంతమవుతుంది అన్నది కూడా ఎవ్వరికీ తెలియదు. అలాంటి తరుణంలో వేసిన ఒక ప్లాన్ బెడిసి కొట్టింది. చేసిందెవరు, చేయించింది ఎవరు, ఎవరిని టార్గెట్ చేశారు అనే విషయం తెలిసి కూడా వాళ్ళు మౌనంగా ఉన్నారు. ఈ మౌనం వెనక ఉన్న కారణం ఏంటి? ఇంతకీ ఈ ఫ్యాక్షన్ కసిలో రగిలిపోతున్న ఆ ఊరేంటి? ఆళ్లగడ్డ. ఇది ఫ్యాక్షన్ కి అడ్డా. భూమా వర్సెస్ ఏవి సుబ్బారెడ్డిల మధ్య కొన్నేళ్లుగా రాజకీయ కక్షలు కొనసాగుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న వార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పట్టు కోసం ఇరు వర్గాలు సమయం కోసం ఎదురు చూస్తుంటాయి. ఎన్నికల తర్వాత ఆళ్లగడ్డలో మరోసారి ఏవి భూమా కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ కక్షలు భగ్గుమన్నాయి. భూమా అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్ ని చంపేందుకు ప్రయత్నాలు జరగడం, త్రుటిలో తప్పించుకోవడంతో మరోసారి ఆళ్లగడ్డ ఉద్రిక్తంగా మారింది. ఈ మర్డర్ ప్లాన్ వెనుక టీడీపీ నేత ఏవి సుబ్బారెడ్డి హస్తం ఉందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. నంద్యాల జిల్లాలో లోకేష్ యువగళం పాదయాత్రలో ఏవి సుబ్బారెడ్డిపై దాడి జరిగింది. ఈ దాడి వెనుక మాజీ మంత్రి టీడీపీ నేత భూమా అఖిలప్రియ ఉందన్న వాదన ఉంది. దానికి ప్రతీకారం తీర్చుకునేందుకే భూమా అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్ ని చంపేందుకు ఏవి సుబ్బారెడ్డి ప్లాన్ వేశారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలినట్టుగా చెబుతున్నారు. భూమా అఖిలప్రియ మాత్రం ఈ వ్యవహారంపై పెద్దగా స్పందించడం లేదు సరికదా. కేసు పెట్టడానికి కూడా ముందుకు రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికే అఖిలప్రియపై పలు కేసులున్నాయి. ఈ తరుణంలో మరోసారి ఈ కేసు గురించి పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగడానికి ఆమె సిద్ధంగా లేరట. అందుకే బాడీగార్డ్ పై జరిగిన హత్యాయత్నం విషయాన్ని చూసి చూడనట్లు వ్యవహరిస్తోందన్న టాక్ వినిపిస్తోంది. అటు ఏవి సుబ్బారెడ్డి తరపు నుంచి కూడా ఎవరూ పెద్దగా ఈ విషయంపై స్పందించకపోవడంతో పోలీసులు ఈ కేసుని తమదైన శైలిలో ముగించే పనిలో ఉన్నారని సమాచారం. ఇంకోవైపు ఆళ్లగడ్డలో 144 సెక్షన్ కొనసాగిస్తున్నా ప్రజలు మాత్రం ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న భయంలో ఉన్నారు.